హలో గాయస్, నేను మీ రాజస్థాన్ అబ్బాయిని. ఇప్పుడైతే నేను రాజస్థాన్లో ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చి మా బిష్నోయ్ క్యాస్ట్లోనే అతిపెద్ద టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. మా శ్రీ జంబేశ్వర్ భగవాన్ టెంపుల్కి అయితే ఇక్కడ వెళ్తున్నాను. ఎందుకంటే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనే బిష్నోయ్ కమ్యూనిటీకి వచ్చే పెద్ద టెంపుల్ అనమాట, ముకామ్ అని. అండ్ ఈడొచ్చి మనకి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. నేను వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చి 9-10 o'clock అయిందనమాట నైటు. అండ్ జనాలు చూడండి 9-10కి. ఇప్పుడు నైట్ అంతా ఇట్లా ఉండిపోతుంది మనకి. అండ్ టెంపుల్ ముందర అయితే అసలుకి చూడండి వాటర్ ఫ్లో ఎలా పెట్టారో ఇక్కడ అసలుకి. అండ్ మా టెంపుల్ చూడండి బయట నుంచి ఎలా ఉందో, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి, సరేనా? అండ్ టెంపుల్లోకి లోపల వెళ్ళే ముందు అయితే ఇట్లా కాళ్ళు చేతులు అయితే కడుక్కోవాలన్నమాట మనము, ఎందుకంటే మన బాడీ క్లీన్ చేసుకునే వెళ్ళాలి. అండ్ ఇది మా శ్రీ జంబేశ్వర్ భగవాన్ సమాధి కాబట్టి ఇట్లా తలకాయ పైన అయితే వైట్ బట్ట కట్టుకొనే కంపల్సరీ వెళ్ళాలన్నమాట. ఓపెన్ హెడ్తో వెళ్ళాం మనము, సరేనా? ఇట్లా ఓపెన్ హెడ్తో వెళ్ళాం కాబట్టి ఇప్పుడు నేనైతే హెడ్ పైన కప్పుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది చూడండి. ఇంత రష్ నేను నా లైఫ్లో చూడలేదన్నమాట. అండ్ టీవీలో చూడండి ఆడ సమాధి అయితే కనిపిస్తుంది అనమాట. నేనైతే ఆడ దర్శనం చేసుకొని మంచిగా బయటకు అయితే వచ్చేసాను. అండ్ ఈ చూడండి జాగరణ అయితే జరుగుతుంది అనమాట టెంపుల్ పక్కనే. ఫుల్ నైట్ అయితే ఇక్కడ జాగరణ జరిగిపోతుంది. దగ్గర ఒక 5 to 10 lakhs మెంబర్స్ అయితే ఈడు వచ్చినారు ఇప్పుడు. అండ్ రేపు ఇంకా చాలా ఈ మెంబర్స్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దగ్గర 15 lakhs 20 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఇంతమంది జనాలు ఉన్నారు అసలుకి. ఇంతమంది జనాల్లో ఒక కెమెరా ఇలా పెట్టుకొని పోవాలంటే ధైర్యం సాల్కి రాదనమాట మనకి. కానీ నేను ధైర్యం చేసుకొని వెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే మనకి ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే క్లీన్నెస్ కోసం. టెంపుల్లో వచ్చి చాలా అంటే చాలా సైడ్లో అంతా గొబ్బు లేపుతున్నారు కాబట్టి క్లీన్ ఉంచాలని ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. చూడండి ఇంతమంది జనాలు లైఫ్లో ఎప్పుడూ చూడలేదన్నమాట. చూడండి ఒక్క టెంపుల్లోనే 5 లక్షల మంది పైన ఉంటారనమాట. ఇంకా ఇప్పుడేంది రేపు చూస్తారు మీరు, జనాలు సముద్రమే మొత్తం అంతా. షాక్ అవుతారనమాట ఆ జనాలు చూసి. రేపు ఏమంటావు? రేపు జనాలు ఎట్లుంటారో? ఎంతమంది వస్తారు జనాలు? 5 lakhs మినిమం 5 lakhs మినిమం. ఈ ముకాంకి అయితే చాలా దూరం నుంచి నడుచుకొని వస్తారనమాట. వాళ్ళు నడుచుకొని వచ్చేవాళ్ళు ఇలా డీజే పెట్టుకొని వస్తారనమాట. డ్యాన్సులు చేసుకొని దేవుని పాటలు వినుకొని వస్తారు. మన తిరుపతి ఎలా వెళ్తామో పాదయాత్ర, అట్లా ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేస్తారనమాట. సరౌండింగ్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి మనకి. గుడ్ మార్నింగ్ గైస్, ఇది వచ్చి సెకండ్ డే అనమాట. అండ్ ఇప్పుడు దగ్గర ఆ టెంపుల్ నుంచి 5 kilometers వాక్ అయితే ఉందన్నమాట ఇంకో టెంపుల్ దగ్గరికి. అండ్ టైం వచ్చి 5 అయింది. ఇంత అర్లీ మార్నింగ్ కూడా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడు పోయేది శాండ్ మౌంటైన్ పైన ఉందన్నమాట టెంపుల్. ఇది వ్యూ చూస్తే మీరు షాక్ అవుతారు. అండ్ ఈడొచ్చి ఇంత అర్లీ మార్నింగ్ వాటర్ సప్లై చేశారు. అండ్ ఇన్ని లక్షల మందికి వాటర్ సప్లై చేయాలంటే ఒక మామూలు విషయం కాదు, అది గట్స్ ఉండాలి కొంచెం. అండ్ ఈడు చూడండి మా టెంపుల్ కోసం అయితే కోకోనట్స్ అయితే పెట్టారు. ఇప్పుడు నేనైతే ఎత్తుకొని వెళ్ళిపోదాము. అండ్ ఇంకా చలి చాలా ఎక్కువ ఉందన్నమాట. అర్లీ మార్నింగ్ 5 అవుతుంది టైము. టీ తాగుదామని ఈడ ఆగాను అనమాట. అసలుకి ఈ చెల్లో వేడి టీ తాగితే అసలుకి ఆ కిక్కే వేరు. అండ్ వెనకాల చూడండి శాండ్ ఎంత ఉందో. మాకైతే చిన్న పిల్లోడైతే చిలిమండి వేసినాడు అనమాట. థ్యాంక్ యూ తమ్ముడు, ధన్యవాద్ బైసా కూర. क्या नाम है थारो? पंकज कटेरा दुमा बड़ा पान क्या नहीं खुले उन बैन पड़ी हम जाग नहीं जाके మజ కరిదో మొలకది లావు వాళ్ళ నాన్నతో కోపం పడినాడు అనమాట పిల్లోడు. చూడండి అలగేసినాడు ఫుల్. కెమెరా సైడ్ కూడా చూస్తాను లేదు. మేర ఖతర్ జాగలే ఓ కెమెరా చూడండి ఇట్లుంటుంది అనమాట అలిగితే రాజస్థాన్ పిల్లోళ్ళు. ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం.
ఇక్కడ కూడా సేమే అనమాట. తలకాయ పైన వైట్ బట్ట కట్టుకొనే ఉండాలి, పక్కా అది కన్ఫామ్గా ఉండాలి మనకి. అండ్ ఇప్పుడు వచ్చి మనము టెంపుల్లో చూడండి ఈ టెంకాయలు అయితే ఆడ వేయాలన్నమాట అగ్నిగుండంలో, ఎందుకంటే అది ఒక ఆచారం కాబట్టి. అండ్ జనాలు చూడండి ఎంత చుట్టుముట్టేసినారో ఆ అగ్నిగుండాన్ని, అసలుకి హీటు అసలు మామూలు కొడతాను లేదు. చూడండి ఎన్ని ఉన్నాయి కోకోనట్ దాంట్లో. అండ్ నేను కూడా ఇప్పుడు వేసేస్తాను చూడండి. అలా వేసి నేనైతే మొక్కున్నాను అనమాట. ఏం మొక్కన్నానా చెప్పకూడదు కాబట్టి చెప్పారు. ఆ నీడైతే హోమం జరుగుతాను అనమాట, మా పూజ. చూడండి ఇలా ఉంటుంది అనమాట మొత్తము. మా ముసలోళ్ళంతా కూర్చొని మంత్రాలు అయితే చదువుతా అన్నారు. అండ్ ఫైనల్లీ ఈడొచ్చి ఆ హోమంలో నీళ్ళు అయితే ప్యూరిఫై చేసి ఉంటారు అనమాట. పూజ చేసి ఆ నీళ్ళు అయితే ప్రసాదం లాగా ఇస్తున్నారు ఈడ. నేను కూడా తీసుకొని వేసినాను 3 ఆటలు ఇస్తారనమాట. నేను 3 ఆటలు తీసుకొని అండ్ ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఎలా ఉందో ఎంట్రన్స్, అస్సలకి ఒక సైడ్ వాటరు. అండ్ ఇది చూడండి పైన అయితే ఇలా ఉంటుంది. టెంపుల్లో అయితే అలవ్ లేదు, ఎందుకంటే ఓవర్ క్రౌడెడ్ అయిపోయినారు కాబట్టి బయటే దర్శనం చేసుకొని వచ్చేయాలి. అండ్ ఇప్పుడు ఇది వచ్చి మనకి శాండ్ మౌంటైన్ పైన ఉండే టెంపుల్. ఆ మౌంటైన్ని దిగాలన్నమాట, ఆ శాండ్లో దిగాలి. అది కూడా ఎంత కష్టమో, దిగేది పెద్ద ఈజీ కాదు, మళ్ళీ ఎక్కేదన్నమాట కష్టము. అస్సలకి సినిమా కనిపిస్తుంది. అండ్ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు అస్సలకి. ఈ ఇసుకలో ఇంతమంది జనాల్లో మళ్ళీ ఎక్కాలి అంటే అసలుకి సినిమా కనిపించిపోతుంది నాకు తెలిసి. అన్ని చోట్ల అనమాట ఇది ఉంటుంది. మనం ఆటకు పోయినా కానీ ఏ పవిత్రమైన స్థలానికి వెళ్ళినా ఇది ఉంటుంది అనమాట. చూడండి అండ్ వేరే చోట్ల అయితే ఇటుకలు రాయలు పెట్టి చేస్తారనమాట. ఈడొచ్చి శాండ్తో చేస్తే వాళ్ళ ఇల్లు అవుతుంది అని ఒక నమ్మకం అనమాట. ఇంక మనము కట్టేస్తాం, ముందర పోయి చూస్తాం. మనం వీడు చేద్దాము. పెద్దది హవేలీ అయిపోవాలని కోరుకుంటాను నేనైతే. ఇంత పెద్ద హవేలీ అయిపోవాలనే అనుకుంటున్నాను. జై హో. జనాలు వచ్చి ఇక్కడి నుంచి అయితే శాండ్ ఎత్తుకొని పోతున్నారు అనమాట. ఆ శాండ్ మౌంటైన్ కనిపిస్తుంది, ఆ టెంపుల్ ఆ పైకి వరకు ఎత్తుకొని పోవాలా. అండ్ వెనకాల తిరగకుండా ఎత్తుకోపోవాలన్నమాట. అండ్ ప్లస్ ఇట్లుంటుంది స్లోప్ ఆ మౌంటైన్ మొత్తము. ఆ మౌంటైన్కి కాలు పెట్టకూడదు అనమాట ఎక్కే టైంలో. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ చూడండి జనాలు చూడండి. మనము కూడా కొంచెం మొన్న ఎత్తుకోపోదాము. అండ్ ఇప్పుడు వచ్చి వెనకాల తిరిగి చూడకూడదు అనమాట మనము. అండ్ ప్లస్ ఈ మోకాలు ఉన్నాయి చూడండి, ఇట్లా మోకాల పైన చేయి పెట్టి ఎక్కకూడదు అనమాట ఈ శాండ్ మౌంటైన్ పైన. ఎట్లుంటే అట్లా ఎక్కాలి మనం. మొత్తం హైట్ చూడండి ఎట్లుంది. జై హో జంబేశ్వర్ భగవాన్ కి. ఫైనలీ కష్టపడి పైకైతే ఎక్కేసినాను, కానీ దొక్కులు కూర్చొని వేసినాయి. అసలుకి ఊపిరి అయితే ఇంత ఆడడం లేదనమాట. చాలా అంటే చాలా కష్టమైంది ఎక్కేకి. సినిమా కనిపించింది అసలు. అండ్ ఆ మట్టి తెచ్చిండేది వచ్చి ఈడేయాలన్నమాట. చూడండి, ఎందుకంటే ఇంకా ఈ శాండ్ మౌంటైన్ ఇంకా హైట్లో రావాలని, అందుకోసమే మట్టి తెస్తారు వీటికి. చూడండి, నేనైతే ఒకేదానికి అలసిపోయినాను. ఇక్కడ జనాలు అయితే 5 ఆటలు టర్నేస్తా అన్నారు అనమాట. 5 టైమ్స్ ఎక్కుతా అన్నారు. వాళ్ళ కెపాసిటీకి హ్యాండ్స్ ఆఫ్. అసలుకి మనకు 1 టైంకి దొక్కులు కూర్చొని వేసినాయి. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి మీకు మౌంటైన్. 6 వరకు జనాలు కింద పోయి తీసుకొస్తున్నారు. అండ్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి సరేనా. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద అయితే ఇస్తున్నా.